ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము చదువుకుందాము. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. దేవుని కృపను విసర్జించిన వారు తీర్పు పొందియున్నారు. స్వాభావిక మనసు కలిగిన వారు తమకు తామే నాశనం చేసుకొనుచున్నారు. అయ్యో వారికి శ్రమ! వారు కయ్యూను నడిచిన మార్గములో నడచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన త్రోవలో పరిగెత్తిరి, కోరాహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. వీరందరూ కాయలు లేని, ఫలము లేక 2 మార్లు చచ్చి వేర్లతో పెళ్లింపబడిన చెట్లు లాగా ఉన్నారు. మనమైతే దేవుని ప్రేమయందు నిలిచి ఉన్నాము. ఎందుకనగా పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచి ఉండునట్లు కాచుకొనుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనను ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకుని భయముతో కొందరిని కరుణించుడి. త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారము యుగయుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. ఆమెన్. ఇటు రీతిగా ప్రభు మనల్ని కనికరమందును సమాధానమునందును ప్రేమయందును విస్తరింపజేయునుగాక. అద్వితీయ దేవుడు వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును. అప్పుడు మనం యేసును చూస్తామన్న శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు కొనసాగుదాం. ఇట్టి కృప ప్రేమ మనకు విస్తరించునుగాక. ఆమెన్.